తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండబోతుంది? రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న విషయం. ఈ నెల అంటే డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణలో ఏర్పాటు చేయబోతున్న ఆవిష్కరించబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ సమయంలో చరిత్ర సమయంలో చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహంలో ఎడమ చేతిలో చూసుకుంటే మనకి బతుకమ్మ ఉంటుంది. అట్లాగే కుడి చేతిలో మొక్కజొన్నలకు సంబంధించిన అంటే మక్క బుట్టలకు సంబంధించిన కంకు ఒకటి ఉంటుంది. అట్లాగే తలకి చూసుకుంటే మంచిగా తనకి కిరీటం ధరించి అట్లాగే నడుముకి వడ్డాలం ధరించి ఆభరణాలు ధరించి నిలువెత్తు అమ్మవారిలాగా ఉద్యమ టైంలోనైతే తెలంగాణ ఉద్యమ టైంలో రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కారు మార్పులు చేర్పులు చేసి అట్లాగే తెలంగాణ సచివాలయం అంటే పరిపాలన ఎక్కడైతే చేస్తారో తెలంగాణకు సంబంధించి ఆ తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహంలో మార్పులు చేర్పులు చేసేసి విగ్రహావిష్కరణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కూడా తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఆత్మగౌరవానికి ప్రతీక యాక్చువల్గా. కానీ తాను అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్ని చూస్తే అసెంబ్లీ సాక్షిగా తాను ఏమన్నాడంటే తెలంగాణ తల్లి అంటే సొమ్ములో ఆభరణాలు వేసుకొనే కాదు ఒక శ్రమజీవిలాగా ఉండాలి అని ఇదివరకు అసెంబ్లీలో తను ప్రస్తావించినటువంటి మాటలు చూస్తే గనక తెలంగాణ తల్లి విగ్రహం చాలా సాదాసీదాగా ఉండబోతుందా, అసలు ఆమెకు ఎలాంటి ఆభరణాలు ధరించకుండా ఉంటుందా, అలాగే చేతిలో ఎలాంటి వస్తువులు ఉంటాయి అన్న విషయం మీద మాత్రం సర్వత్రా చర్చ నడిచింది. అట్లాగే ఒక ఉత్కంఠ కూడా రేపుతుంది. ఎందుకంటే తెలంగాణ చిహ్నం అయితే బయటికి వచ్చింది. అట్లాగే తెలంగాణ చిహ్నానికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు వాటికి సంబంధించిన సమీక్ష సమావేశాలు అయితే జరిగినాయి. కానీ తెలంగాణ తల్లికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు లేదంటే ఆమె రూపం ఏ విధంగా ఉంటుందో ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రకారులతోటి కావచ్చు లేదంటే తెలంగాణ ఉద్యమకారులతోటి కావచ్చు లేదంటే మేధావి వర్గంతో కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటున్న సమయంలో ఒక సమీక్ష సమావేశం కావచ్చు లేదంటే కనీసం అక్కడికి వెళ్ళి మేధావి వర్గంతో కూర్చొని ఉద్యమకారులతో కూర్చొని చరిత్రకారులతోటి ఏ విధంగా తెలంగాణ తల్లిని రూపొందించాలి ఎలా ఆవిష్కరించాలి అన్న దాని మీద ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు సమావేశాలు అయితే జరపలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాత్రం ఇదివరకు ఆవిష్కరించినటువంటి విగ్రహాన్ని చూస్తే గనక సాదాసీదాగా కొప్పు వేసుకొని కుడి చేతిలో ఓన్లీ చెరుకుగడ పట్టుకొని మాత్రమే సాదాసీదాగా చాలా సింపుల్గా ఒక శ్రమజీవి ఒక పేద మహిళకి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించిన తీరులోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందా అన్న దాని మీద కూడా చాలా వరకు చర్చలు నడిచాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అలాంటి విగ్రహాన్నే ఆవిష్కరించారు. అలాంటి విగ్రహాన్నే బయటికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కారు ఇప్పుడు తెలంగాణ తల్లిని కూడా ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది అన్న దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న విషయం అని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రీసెంట్గా చూసుకుంటే సీఎం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసేటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా తయారు చేస్తున్నారు అనేసి విగ్రహ తయారీని ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అబ్దుల్లాపూర్ మెట్ రోడ్లో అట్లాగే పెద్దంబర్పేట్ ఏరియాలో చూసుకుంటే ఎగ్జాక్ట్గా నారాయణ కాలేజీ పక్కనే చూసుకుంటే మనకు తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటుందని చెప్పొచ్చు. ఈ డిసెంబర్ 9వ తేదీన సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి వచ్చి విగ్రహ పనులు ఏ వరకు వచ్చాయి ఆ పనులను కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ మనకున్నటువంటి సమాచారం. అట్లాగే శిల్పిని కూడా తయారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా తదితరులు చాలా మంది ఉన్నారు. కానీ కనీసం మీడియాకి తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ పనులు ఏ వరకు వచ్చాయి అనేసి ఈ విగ్రహ తయారీకి సంబంధించిన యజమానిని
రూపుదిద్దుకుంటున్నటువంటి ప్లేస్ని ఇంకా ఉంచాల్సిన అవసరం ఏముంది? ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహ తయారీ చూసుకుంటే కూడా జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్కి సంబంధించిన కాలేజీ మేనేజ్మెంట్ రూపురేఖలను ఇచ్చిందనేసి అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఉంది. అట్లాగే విగ్రహాలు చాలా వరకు అంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, బ్రాస్ అంటే ఇత్తడి కావచ్చు, ఫైబర్తో తయారు చేస్తూ ఉంటారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం ఇత్తడితో తయారు చేస్తున్నారు అన్న సమాచారం కూడా ఉంది. 27 అడుగుల పొడవు అట్లాగే అంతటి ఎత్తులోనైతే తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటుందని చెప్పాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కెమెరాలో విజువల్స్లో మనం చూస్తున్నటువంటి న్యూస్ లైన్ ఛానల్ విజువల్స్లో కెమెరాలో చూస్తున్నటువంటి విగ్రహం అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఇంకా ఆల్మోస్ట్ పనులు అయితే చకచకానే నడుస్తున్నాయి. మరి కానీ ఇక్కడికి రావడానికి చాలా వరకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కనీసం ఆమె అక్కడ ఏదైతే ఈ గోడౌన్ ఉందో ఆ గోడౌన్కి వెళ్ళడానికి కూడా ఎంతవరకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు, అట్లాగే ఎంతమంది ఇక్కడ నించొని అక్కడి వరకు కూడా ఆ గోడౌన్ వరకు కూడా మనం వెళ్ళనించని సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగానైతే తయారు చేశారో, ఏ విధంగానైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారో కేసీఆర్ ఇదివరకు ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్, కానీ ఇప్పుడు అదే రకంగా ఉంటుందా లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల ప్రకారమే శ్రమజీవిలాగా అసలు ఆభరణాలు లేకుండా సాదా సీదా మనిషిలాగా ఉంటుందా అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి విషయం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు పెద్దంబర్పేట ఏరియాలో ఉన్నటువంటి గోడౌన్లోనైతే తెలంగాణ తల్లికి విగ్రహానికి సంబంధించిన రూపానికి సంబంధించిన పనులు అయితే చకచక నడుస్తున్నాయి. అయితే ఇంత క్యూరియాసిటీ ఎందుకుంది? గ్రీన్ మ్యాట్ అంటే గ్రీన్ కార్పెట్ కంప్లీట్గా 4 దిక్కులా పెట్టేసి తెలంగాణ తల్లిని మధ్యలో పెట్టి మన ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇంత సమాచారం ఎవ్వరికి బయటికి ఆనవాళ్ళు ఎలా ఉంటాయో చెప్పకుండా, ఆమె రూపాన్ని ఏ విధంగా ఉంటుందో రిలీజ్ చేయకుండా ఈ రకంగా ఇక్కడున్నటువంటి ప్లేస్లో తయారు చేస్తున్నటువంటి వెనకాల చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం అంటే మన తెలంగాణ గౌరవానికి ప్రతీక. అట్లాంటి అమ్మవారు అంటే అట్లాంటి తల్లిని ఒక అమ్మవారిలాగా చూసుకోవాలి అని అప్పటి ఉద్యమకారుల లేదంటే చరిత్రకారుల మేధావుల ఆకాంక్షలు చూపే విధంగానే వాళ్ళ ఆకాంక్షలకు చాలా దగ్గరగానే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందా? లేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి శ్రమజీవి సాదా సీదాగా ఉన్నటువంటి ఒక మహిళగా రూపుదిద్దుకుంటుందా అనేది ఆనవాళ్ళు చూస్తే మాత్రం మనకు తెలుస్తుంది. కేవలం కుడి చేతిలో ఒక చెరుకుగడ మాత్రమే పట్టుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. చాలా సాదా సీదాగా మాత్రం మనకి తెలంగాణ తల్లి కనబడుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ తల్లి అంటే ఒక వర్గానికి సంబంధించిన ఒక మహిళలాగా ఉంటుందా లేదంటే తెలంగాణ తల్లి యావత్ రాష్ట్రానికి సంబంధించిన అందరికీ తల్లి అంటే చాలా గొప్ప పొజిషన్లో మనం ఊహించుకుంటాం, చాలా గొప్పగా ఉండాలని మనం ఆకాంక్షిస్తాం. చాలా ఎత్తులోనైతే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు మాత్రం కంప్లీట్గా వైట్ ఫినిషింగ్ మాత్రం ఉంది. ఇత్తడిలోనైతే వీటి రూపాన్ని అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ తయారీ పనులను చూసుకుంటే మాత్రం కేవలం వైట్ కలర్లో ఉన్నటువంటి మనకి మెటీరియల్స్ అయితే కనబడుతుంది. ఈ విగ్రహ తయారీలో ఇత్తడిలో వివిధ రకాల కెమికల్స్ వాడి ఆ విగ్రహాన్ని తయారు చేస్తుంటారు ఈ తయారీదారులు. సచివాలయంలో విగ్రహాన్ని ఆవిష్కరించే వరకు కూడా బయటికి ఎక్కడ ఎక్కకుండా చూసేటువంటి సన్నాహాలైతే ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ చేస్తుంది. మరి నిజంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పనులను తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన తయారీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని పరిశీలనకు నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రీసెంట్గా వస్తే ఆ వివరాలు ఎందుకు మీడియాకి చెప్పనట్టు? అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణ లోగోకి సంబంధించిన విషయం చూసుకుంటే కాస్త రూపురేఖలు అనేవి కాస్త బయటికి వచ్చాయి. సమీక్ష సమావేశాలు కొంత నిర్వహించారు. మేధావి వర్గాలు కావచ్చు లేదంటే చరిత్రకారులు కావచ్చు కొంత
అబ్జెక్షన్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉండే. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఏదన్నా వ్యతిరేకత వస్తుందా, ప్రతిపక్షాలు ఏమన్నా ఆపుతాయా, లేదంటే మీడియా ఛానల్స్ బయటికి ఏమన్నా చూపించేసి దాన్ని ఏమన్నా మళ్ళీ కాంట్రవర్సీలు ఏమన్నా చేస్తారా, ఇట్లాంటివన్నీ కూడా నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మదిలో మెదులుతున్నాయనేసి చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పాలి. కనీసం ఆ గోడౌన్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఒక 100-150 మీటర్స్ వరకు కూడా చాలా వరకు సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. సరే అక్కడ మనం విజువల్స్లో చూసుకుంటే చుట్టుముట్టు గ్రీన్ కార్పెట్ అనేది, అంటే గ్రీన్ మ్యాట్ అనేది కంప్లీట్గా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి చుట్టూ కట్టేసి మరి తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. కనీసం ఆమె ఆనవాళ్ళు, ఆమె రూపం ఎట్లా ఉంటుందో బయటికి పొక్కకుండా ఉండేందుకు కూడా కంప్లీట్గా మనకి నర్సరీలో ఏ విధంగానైతే గ్రీన్ చిన్నది జాలీ టైప్ ఏదైతే ఉంటుందో అట్లాంటి మ్యాట్ని కంప్లీట్గా చుట్టుముట్టు పెట్టేసి మరి ఆమె రూపాన్ని అయితే రూపుదిద్దుకున్నటువంటి సిచ్యువేషన్ మనము మన కెమెరా విజువల్స్లో చూడొచ్చు. తన మొహం వరకు కూడా మనకి చాలా క్లారిటీగా విజువల్స్ తెలుస్తున్నాయి. చాలా ఎత్తులో 27 అడుగుల ఎత్తులో మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు, ఖండిస్తున్నారు. ఎట్లా ఉంటుంది అనేసి ఎంతోమంది ఎంత బయటికి విషయాలు అడుగుతున్నప్పటికీ కూడా విగ్రహానికి సంబంధించిన రూపురేఖలు ఇప్పటి వరకు కూడా బయటికి రిలీజ్ చేయలేదు గవర్నమెంట్. సో మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఓన్లీ డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించే రోజునే పబ్లిక్కి చూపించాలి తప్ప అంతకుముందు రివీల్ చేసేటువంటి ఆస్కారం లేకుండా ఇక్కడ చాలా వరకు చాలా సీక్రెట్ ప్లేస్లో తెలంగాణ తల్లిని తయారు చేస్తున్నారనేసి చెప్పొచ్చు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత సచివాలయంలో మరి మేధావి వర్గం నుంచి కావచ్చు, చరిత్రకారుల నుంచి కావచ్చు, ఉద్యమకారుల నుంచి కూడా ఏ రకంగా మరి మాటలు వస్తాయి, మరి వాటిని ఖండిస్తారా లేకపోతే వాటిని స్వాగతిస్తారా, ఆయన ఎంచుకున్నటువంటి అంశాన్ని కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా, ఖండిస్తారా అనేది మాత్రం మనం డిసెంబర్ 9 వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.